These are the days of prayer. ఇది ఈ దినాలన్నీ కూడా ప్రార్థన దినాలుగా ఉన్నాయి. Abiding in the presence of God. దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట. Not simply leaving the food, కేవలము భోజనము మానేయడము కాదు, but leaving everything of the world and totally sold out ourselves into the presence of God. భోజనముతో పాటు లోక సంబంధమైన సమస్తమును కూడా మనము విడిచిపెట్టి మనల్ని మనము సంపూర్ణముగా దేవుని చేతికి అప్పగించుకోవడమే ఉపవాస ప్రార్థన. So may the Holy Spirit move in a deeper manner so that we can grow in a stronger and stronger in the presence of God. దేవుని సన్నిధిలో మనము అత్యధిక బలము పొందిన వారముగా మనము కలుగునట్లు పరిశుద్ధాత్ముడు మనలను లోతులోనికి నడిపించునుగాక. Hallelujah. Amen. The Bible says after the fasting and prayer Jesus was empowered by the Holy Spirit. బైబిల్ చెప్తోంది ఉపవాస ప్రార్థనలు ముగించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారని వాక్యం చెప్తా ఉంది. So that's our prayer. అదే మన ప్రార్థన కూడా. Lord, strengthen me. ప్రభువా నన్ను బలపరచు.